హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో చాలా వరకు హెచ్-1బీ వీసా మీద ఉన్న వాళ్ళకి యూఎస్‌సిఐఎస్ నుండైతే నోటీసెస్ వస్తున్నాయి అని జెప్పేసి, ఇమిగ్రేషన్ జడ్జి ముందు హాజరవ్వాలి అని జెప్పి. అంటే ఎన్‌టీఏ అంటారు కదా! నోటీస్ టు అపియర్ అలాంటివి చాలా వరకు వస్తున్నాయి అని. సో, ఎవరెవరికి అలాంటి నోటీసెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించైతే ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా వాట్ ఈస్ నోటీస్ టు అపియర్ అనేది ఇది హెచ్-1బీ లీగల్ ఇమిగ్రేషన్‌లో ఇదొక న్యూ టర్మ్. ఇది కామన్‌గా ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అనంటే ఇది రెగ్యులర్ ప్రాసెసే. ఇమిగ్రేషన్ జడ్జి ముందు హాజరవ్వాలి అని చెప్పేసి డీహెచ్ఎస్ వాళ్ళు ఏదైనా ఒక రీజన్ తోటి హెచ్-1బీ వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కానియండి, లేకపోతే ఏదైనా ఒక రీజన్ గనక ఉన్నది అని అనుకోండి, అప్పుడు వాళ్ళకి నోటీస్ టు అపియర్ అనేది అయితే జారీ చేస్తూ ఉంటారు. సో, ఇది చాలా వరకు మనం గ్రీన్ కార్డ్ మీద ఉండేసి వేరే కంట్రీలలో ఎక్కువ రోజులు స్టే చేసి వచ్చే వాళ్ళకి కూడా ఇమిగ్రేషన్ జడ్జి ముందు హాజరవ్వాలి అని చెబుతూ ఉంటారు. సో, అది కూడా ఎన్‌టీఏ లాంటిదే అన్నట్లు. అంటే మనకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా! సో, దాని మీద మనం కూడా ఆర్గ్యూ చేసుకోవడానికి సో, అలాంటిది. అండ్ అందుకోసమే చాలా వరకు గ్రీన్ కార్డ్ మీద ఉండి ఎక్కువ రోజులు వేరే చోట స్టే చేస్తూ ఉన్న వాళ్ళని వచ్చేటప్పుడు అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో అలా కాకుండా యూఎస్ పోర్టల్‌లోనే దిగమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ జడ్జి ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ ద్వారా వీళ్ళు డిపోర్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి. సో, అలాంటిది ఎన్‌టీఏ. ఈ మధ్య కాలంలో ఇది చాలా వరకు హెచ్-1బీ వీసా వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి. సో, అది ఎందుకొస్తుంది అనేసి మనం చూద్దాం. సో, ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో హెచ్-1బీ వాళ్ళకి ఈ నోటీసెస్ వస్తున్నాయి అని చెప్పి. అది కూడా అందరికీ రావట్లేదు. ఎవరైతే రిజైన్ చేసినా కానియండి, లేకపోతే ఏదైనా ఒక రీజన్ ద్వారా మిమ్మల్ని ఎంప్లాయర్ తీసేసినా, సో, ఆ కంపెనీతో మీ హెచ్-1బీ టర్మినేట్ అయినా కూడా సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే కామన్‌గా మనం ఒక 60 డేస్‌లోనే మనం ఇంకొక జాబ్ అయితే వెతుక్కోవాల్సింది ఉంటది యూఎస్‌లో. అది మనకి తెలిసిందే. ఒకప్పుడు ఇలా ఒక 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉన్నా కూడా ఇలాంటి నోటీసులయితే వచ్చేవైతే కాదు. అండ్ మనము వీసా యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవ్వాల్సింది ఉంటది. సో, ఒకప్పుడు వీసా స్టేటస్ చేంజ్‌కి 60 డేస్ లోపల మీరెప్పుడైనా కూడా అప్లై చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఇలాంటి నోటీసెస్ అయితే వచ్చేవి కాదు. బట్ ఈ మధ్య కాలంలో డీహెచ్ఎస్ ఫ్రీక్వెంట్‌గా గూడా స్కాన్ చేస్తూ ఉండడం, చూస్తూ ఉండడం వలన ఎవరైతే ఈ 60 డేస్ నోటీస్ పీరియడ్‌లో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ఎన్‌టీఏలయితే వస్తూ ఉన్నాయి. అదే నోటీస్ టు అపియర్ లాంటివైతే వీళ్ళకొస్తూ ఉన్నాయి. అంటే హెచ్-1బీ టర్మినేట్ అయ్యి 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో ఉంటారు కదా! సో, వాళ్ళకి మాత్రం ఈ మెయిల్స్ వస్తూ ఉన్నాయి. ఐ మీన్ ఈ ఎన్‌టీఏ వస్తూ ఉన్నాయి. అండ్ మనం చాలా వరకు న్యూస్‌లో అక్కడ గూడా చూస్తూ ఉన్నాము. అంటే బయట సోషల్ మీడియా అక్కడ. స్టేటస్ చేంజ్ అయినా కూడా వీసా స్టేటస్ చేంజ్ అయిన వాళ్ళకి కూడా ఇలాంటివైతే వస్తూ ఉన్నాయంట ఎన్‌టీఏ. సో, అలాంటప్పుడు మీరు ఒక లాయర్‌ని వాళ్ళని గనక పెట్టుకున్నట్లయితే మీకు ఆ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతది. ఎందుకంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ అన్నీ తెలిసుంటాయి కాబట్టి. అండ్ మనం అనుకోవచ్చు సరేలే ఎలాగో మేమైతే ఇంకా యూఎస్‌లో ఉండట్లేము. యూఎస్‌ని వదిలేసి ఎళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. ఏ నోటీస్ వస్తే మాకేంటి అని చెప్పేసి. సో, అలా అయితే ఉండకూడదు. మీకు ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా కూడా మీరు ఫస్ట్ దాన్ని క్లియర్ చేసేసుకొని ఎళ్ళిపోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మళ్ళీ మీకు అవకాశం వచ్చినా, మళ్ళీ ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా యూఎస్ రావాలి అని అనుకుంటున్నా కూడా ఇవి మీకు చాలా పెద్ద ఇబ్బందిని క్రియేట్ చేసేటివి ఉంటాయి కాబట్టి, మీకు ఒకవేళ అలాంటి నోటీసెస్ ఏమన్నా వస్తే ఏదైనా లాయర్‌ని పెట్టుకొని మీరు దానిని రెక్టిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఎట్లాగో అంటే స్టేటస్ చేంజ్ అయిపోయినాం కదా! మాకెలాగో అదొచ్చిందని జెప్పేసి పెద్దగా పట్టించుకోకుండా అయితే ఉండకూడదు. సో, తప్పకుండా దాన్నయితే మీరు క్లియర్ చేసేసుకుంటే బెటర్. అండ్ ఇంకా కొంతమంది ఈ నోటీసెస్ మనకే వస్తాయా? లేకపోతే మన ప్రీవియస్ ఎంప్లాయర్‌కి లేకపోతే ప్రెజెంట్ ఎంప్లాయర్‌కి ఏమన్నా వస్తూ ఉంటాయా అని అనుకోవచ్చు. అది డైరెక్ట్‌గా ఆ నోటీసెస్ అనేవి మనకే వస్తాయి. అంటే ఎవరైతే ఈ గ్రేస్ పీరియడ్‌లో ఉంటారో 60 డేస్‌లో సో, వాళ్ళకే వస్తూ ఉంటాయి. అవి కూడా అందరికీ వస్తున్నాయని కాదు. బట్ కొంతమందికైతే వస్తున్నాయంట. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా ఈ డీహెచ్ఎస్ వాళ్ళు స్కాన్ చేస్తూ ఉండడం అండ్ ఎవరైతే ఆ పీరియడ్‌లో ఉన్నారో వాళ్ళకైతే నోటీసెస్ పంపిస్తున్నారు అని జెప్పేసి ఆల్‌మోస్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి రూల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఇంకా ఎన్‌టీఏ గురించి అయితే అదే అండి. మీరు అడిగిందైతే ఇంతే. అండ్ నెక్స్ట్ హ్మ్. అండ్ ఇప్పుడు అదే కొత్తగా అయితే డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీలో గూడా చేంజెస్ అయితే జరిగాయి. దాని మీద నేను ఫుల్ వీడియో చేశాను. కింద ట్యాగ్ చేస్తాను కావాలంటే చూడండి. అండ్ కొంతమంది దాని మీద ఏంటి అంటే లేదు ఇంకా అంటే ఎవరైనా కేసేసే ఛాన్సెస్ ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇది అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ లాగా కాదు. సో, డీహెచ్ఎస్‌కి నేషనల్ థ్రెట్స్ ఏమన్నా ఉంటాయి. అండ్ ఎందుకు అంటే ఇది అంటే చాలా సంవత్సరాల పాటు ఈ డ్రాప్ బాక్స్ అనే ఎలిజిబిలిటీ పెట్టడం వలన
చాలా వరకు ఇల్లీగల్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి డిహెచ్ఎస్ వాళ్ళైతే చెప్పారు. అంటే ఐ మీన్ నేషనల్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని మేమైతే ఇంకా ఈ డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీని తీసేయాలనుకుంటున్నామని చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ తీసేస్తారు. దాని మీద పెద్దగా ఫైట్ జరగడం, పెద్దగా దాని గురించి కోర్టు కేసు వేయడం అలాంటివి అయితే ఎవరు కూడా చేయరు. ఎందుకంటే అంత అవసరం ఏమీ లేదు కాబట్టి, అది అంత ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్ కాదు కాబట్టి. సో అదొకటి. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరైతే స్టూడెంట్ వీసాల మీద యూఎస్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం సోషల్ అంటే ఐ మీన్ వాళ్ళ యొక్క ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ని అయితే చాలా బాగా స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారంట. లాస్ట్ టైం నాకు తెలిసిన వాళ్ళు ఒకరు షేర్ చేశారు. వాళ్ళు ఎఫ్ వీసా మీద ఉన్న వాళ్ళు తర్వాత H1 వీసాకి చేంజ్ అయ్యారంట. సో ఇండియాకి వెళ్ళేసి ప్రాసెస్ చేసుకుంటూ ఉన్న టైంలో మాత్రం వాళ్ళది అంటే చాలా డిలే చేశారంట. ఎందుకంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని చాలా వరకు వెరిఫై చేశారంట. కొంచెం డిలే అయ్యింది. సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రం చాలా బాగా స్ట్రిక్ట్గా అయితే చూస్తున్నారు అని చెప్పేసి. సో మీరు ఏదైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి అలాంటివి ఏమన్నా ఉంటే. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.